మనకు ప్యాడీ ప్రొక్యూర్‌మెంట్ సంబంధించి మన జిల్లాలో ఇప్పటిదాకా అరౌండ్ 1,06,558 ప్యాడీ ఈ లాస్ట్ 2-3 డేస్‌లో మన ఫార్మర్స్ చేతిలో ఉన్నాయి. సో, మనకు ఐఎండీ సౌత్ ఆంధ్రప్రదేశ్‌కి మోడరేట్ హై రెయిన్‌ఫాల్స్ ఫోర్‌కాస్ట్ చేశారు గానీ, మనకు కూడా లైట్ రెయిన్‌ఫాల్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి, ఆల్ ద ఫార్మర్స్ మీరు ఎక్కడెక్కడ హార్వెస్ట్ చేసి ఉన్నారో అది ఇమ్మీడియేట్‌గా రైస్ మిల్‌కి పంపించడం అండ్ ఎక్కడెక్కడలా ప్యాడీ షీట్స్‌లో ఉన్నాయో అవన్నీ ఇమ్మీడియేట్‌గా తార్పాలిన్ పెట్టి క్లోజ్ చేయాలని చెప్పేసి ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో, దానికి కావాల్సిన ఇప్పుడు మనకి నెక్స్ట్ 2 డేస్‌లోనో 22,000 మెట్రిక్ టన్స్ మనం హార్వెస్ట్ చేసేసి మనకు వస్తది కాబట్టి, సో, దానికి కావాల్సిన తార్పాలిన్స్ మనకు 2,000 ఆల్రెడీ ఫార్మర్స్‌కి ఇవ్వడం జరిగింది. సో, ఇంకా ఒక 500 కూడా మనకు రిజర్వ్‌లో ఉన్నాయి. ఇంకా ఎంత కావాలో అంత ప్రొక్యూర్ చేయడానికి కూడా గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చినాయి. సో, మనం ఇప్పుడు సేఫ్‌గానే ఉన్నాము గానీ, ఫార్మర్స్ అందరికీ నా రిక్వెస్ట్ ఏదంటే ఇమ్మీడియేట్‌గా అగ్రికల్చర్ ఆఫీసర్ తోటి కోఆర్డినేట్ చేసుకొని ఆల్రెడీ హార్వెస్ట్ చేసిన ప్యాడీని షిఫ్ట్ చేయించిన రైస్ మిల్లర్స్‌కి హార్వెస్ట్ చేయాలనుకుంటే ఒక 2 డేస్ రెయిన్‌ఫాల్ ఫోర్‌కాస్ట్ చూసుకొని దానికి తగ్గినట్టు అగ్రికల్చర్ ఆఫీసర్ డైరెక్షన్ తోటి హార్వెస్ట్ చేసుకోవడం. మూడోది ఆల్రెడీ ఎక్కడెక్కడ రోడ్‌లో మనం ఆరబెట్టి మనం డ్రై చేసిన షీవ్స్‌లో ఉన్నాయో అవన్నీ ఇమ్మీడియేట్‌గా తార్పాలిన్స్ తోటి క్లోజ్ చేసేసి మన రైస్‌ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. సో, దానికి సంబంధించిన రైస్ మిల్లర్స్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మన దగ్గర సఫిషియెంట్ తార్పాలిన్స్ మన జిల్లాలో అందుబాటులో ఉన్నాయి. అది కాకుండా ఆల్ ద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో, దానికోసం పానిక్ ఏమీ లేకుండా ఇమ్మీడియేట్‌గా రెయిన్‌ఫాల్ ఫోర్‌కాస్ట్ చూసుకొని దానికి తగ్గినట్టు తార్పాలిన్స్ కావాలంటే చేయడం, హార్వెస్ట్‌ని కొంత డిలే చేసుకోవడం, ఉండదిని ఇప్పుడు ఆల్రెడీ హార్వెస్ట్ చేసి పెట్టింది ఇమ్మీడియేట్‌గా మనం రైస్ మిల్లర్స్‌కి పంపించడానికి కూడా అందరికీ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దయచేసి ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. ఏ టైం అయినా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే మన కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేయవచ్చు. అది కాకుండా అక్కడ విలేజ్‌లోనే అందుబాటులో ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ గానీ, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ గానీ, అగ్రికల్చర్ ఆఫీసర్స్ గానీ అడిగితే ఇవన్నిటికి డీటెయిల్ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఇవ్వబడుతది. థాంక్ యూ.